జరిగింది కూపి ఇలాగే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే పేర్ని నాని మామూలుగా సటైరికల్గా మాట్లాడతారు. తర్వాత పేర్ని నాని తన నాయకుడు జగన్ మీద ఎవరు ప్రధానంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఎక్కువగా దూకుడుగా పోయే పరిస్థితి అయితే మనం చూసాం. గత 5 సంవత్సరాలు కాదు, గత 9 సంవత్సరాల నుంచి కూడా, గత 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో కావచ్చు, 2019లో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో కావచ్చు, చాలా సీరియస్గా ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. చివరికి కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ పోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా మంత్రి కేశవ్కి కనపట్లేదా పవన్, షీట్ ద షిప్ అని చెప్పి అంటున్నావు, మరి ఆ షిప్ను ఎందుకు వదిలేసావు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి అన్ని వ్యవహారంలో కొంత ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో ఎంటర్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని ఈజీగా వదులుతారని కూడా అనుకోవడం లేదు. సో అంటే ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి అంటే, ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో అక్కడ బియ్యం అక్కడ నుంచి వెళ్ళడం కానివ్వండి, మాయమవడం, మనం మాయమైపోయాని చెప్పలేం, అంత ఈజీగా మ్యాజిక్ అయితే కాదు మాయం కావడానికి, బహుశా ఏదో ఒక పక్కదారి పట్టి ఉంటుంది. ఈ విషయం పైన ఆల్రెడీ అయినా ఫైన్ కట్టారు కాబట్టి వదిలేసే అవకాశం ఉందా, లేదంటే లోతైన విచారణ జరిపి దానికోసం ప్రత్యేక కమిటీని కానివ్వండి ఆదేశించే అవకాశం ఉందా, ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది, ఓ కంక్లూజన్ ఏంటి? అంటే బేసిక్గా దీనికి సంబంధించి పేర్ని నాని కుటుంబం కోర్టులను ఆశ్రయించింది. ఈరోజు మచిలీపట్నం కోర్టులో కూడా ఈరోజు విచారణ ఉంది. ఒకవేళ మచిలీపట్నం కోర్టులో కానీ పేర్ని నాని కుటుంబానికి కాస్త ఊరట కానీ లభిస్తే మాత్రం డెఫినెట్గా ఆయన బయటకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడేదానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ కానీ రాకపోతే మాత్రం కొంతకాలం అజ్ఞాతంలో ఉండే ప్రయత్నమే చేస్తారనేది నా భావన. బస్ డెఫినెట్గా ఈ వ్యవహారంలో ఏ విధంగా ఉండబోతుంది, మా కోర్టు ఆదేశాలు బట్టి, కోర్టు ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం, అంటే 10న కేసును కట్టారు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినారు, లోకల్గా ఉన్న కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా కోర్టు ఆదేశాలు వస్తాయో దాన్ని బట్టి అతని రియాక్షన్ అయితే ఉంది. ఈ లోపల ప్రభుత్వం కొంత సీరియస్గా 3 ప్రత్యేక బృందాలని పంపిస్తుంది. 3 ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేస్తుంది. కొంత సీరియస్గానే పేర్ని నాని విషయంలో ప్రభుత్వం కూడా తాజాగా కొంత సీరియస్గా దృష్టి పెట్టింది. ఆ వ్యవహారంలో అసలుకి ఎక్కడున్నారు, ఆయన అనుచరులు ఎవరు, వాళ్ళందరూ ఫోన్స్ ఏంటి, వాటన్నిటి మీద కూడా ట్రాప్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా అక్కడున్న కృష్ణా జిల్లా ఎస్పీ సంబంధించి కూడా అతని మీద కూడా కొంత ఆరోపణలు అయితే టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూడాలి. మరి ప్రభుత్వం ఈ లోపల పోలీసులు కుటుంబాన్ని అదుపులో తీసుకుంటారా, లేదు కోర్టు అతనికి కొంత రిలీఫ్ ఇస్తుందా, రిలీఫ్ ఇచ్చిన తర్వాత పేర్ని నాని ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పేర్ని నాని గత ప్రభుత్వంలో ఎంత చురుగ్గా, ఎంత యాక్టివ్గా ప్రతి విషయాల్లో మాట్లాడుతూ, ముఖ్యంగా నారా లోకేష్, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకి పారేసేవారు, ఏ రకంగా ఆయనని సంధించేవారు చూసాం. ఇప్పుడు ఆయన ఏకంగా ఆచు కనిపించినట్టు వారం రోజులుగా ఆయన కుటుంబం యొక్క అజ్ఞాతంలో గోలిపోయిందనంటే ఎంతటి స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆయనకు సంబంధించినటువంటి ఒక గోదాంలో, తన భార్య పేరు మీద ఉన్నటువంటి ఒక గోదాంలో కొన్ని సంవత్సరాలుగా అక్కడ రేషన్ బియ్యం స్టోర్ చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో నుంచి సుమారుగా 170 టన్నుల రేషన్ బియ్యం మాయమైందట. మరి గత ప్రభుత్వం నుంచి కూడా ఈ తంతు కొనసాగుతుందా? ఇప్పుడే ఆయన పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనే అది మాయమైనట్టుగా చిత్రీకరించి ఆయనే బయట కంప్లైంట్ ఇచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చారా, అసలు ఏం జరిగిందేమో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే పేర్ని నాని కుటుంబం ఆ రేషన్ బియ్యం మాయం పైన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. ఇప్పటికే ఆయనని ఫైన్ కూడా విధించారు పౌర సరఫరా శాఖ అధికారులు. సుమారుగా 1,78,00,000 రూపాయల ఫైన్ విధిస్తే ఆ ఫైన్ కూడా చెల్లించారు. కేవలం ఫైన్తో సరిపెట్టే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఇదే తంతుగా కొనసాగించి గతంలో కూడా ఏమైనా ఈ రకంగా రేషన్ బియ్యాన్ని మాయం చేశారా, లూటీ చేశారన్న విషయంలో కూడా లోతైన విచారణ జరిపించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కుటుంబమే అజ్ఞానానికి వెళ్ళిపోయింది. ఏకంగా పేర్ని నాని ఎక్కడ విదేశాలకు కూడా వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో చాలా కీలకంగా అన్ని విషయాల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఈ మంత్రి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. పలుమార్లు ఎక్కడ పడితే అక్కడ ఏ విషయం పైన కూడా
అటు నారా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఏకిపారేసినటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా గురించిన మంత్రి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఆచూకీ కూడా లభించినంత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం పేర్ని నాని కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 7 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా సైలెంట్ అయిపోయారు. ఒకవైపు ఏపీ హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపుగా మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ఇక నాని ఆచూకీ కోసం 3 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని సతీమణి పైన కూడా ఆరోపణలున్నాయి. విదేశాలకి ప్రస్తుతం ఈ విషయంలో వారంతా కూడా ఎక్కడికి పారిపోకుండా పేర్ని నాని పైన ముఖ్యంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఇక నాని అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేయడం పైన కూడా టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పేర్ని కుటుంబానికి చెందినటువంటి ఒక గోదాంలో అసలు విషయం ఎక్కడ ప్రారంభమైందంటే పేర్ని నానికి సంబంధించినటువంటి ఒక గోదాంలో పేర్ని కుటుంబానికి సంబంధించిన గోదాంలో ఉంచినటువంటి 3708 రేషన్ బియ్యం బస్తాలు మాయమైపోయాయి. దానిపై అనుమానం వ్యక్తమవుతోంది. అసలు మాయమైనటువంటి బియ్యంకి 1 కోటి రూపాయల విలువ కట్టారు. అంతా సంబంధించినటువంటి లెక్క ఉంటుందన్నట్టుగా తెలుస్తోంది. 1,70,00,000 రూపాయలు కట్టాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. అయితే గత శనివారం 1 కోటి రూపాయలు కట్టారు పేర్ని నాని. 1 కోటి రూపాయలు కట్టడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అసలు మాయమైన బియ్యం ఎక్కడికి వెళ్ళే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ కొంత డీటెయిల్స్లోకి వెళ్తే ముందస్తుగా పేర్ని నానియే పోలీసులకి ఈ మాయమైనటువంటి విషయం పైన సమాచారం ఇచ్చారట. ఇంతకీ ఏం జరిగింది అసలు? ఇన్ని పెద్ద మొత్తంలో సుమారుగా 160 నుంచి 170 టన్నుల బియ్యం అంత ఈజీగా మాయమైపోతుందా? అదేనో చిన్నగా అక్కడ గోదాంలో ఎలకలు తిన్నాయనో లేకపోతే ఇంకెవరు దొంగలు పడ్డారనో చెప్పి ఉన్నా కూడా కొన్ని క్వింటాల్ లేదంటే 4-5 బస్తాలంటే ఏమో అనుకోవచ్చు. కానీ 3000 బస్తాలు మాయమయ్యాయా? అయితే ఎటువంటి విషయం ఆయనకు తెలియకపోతే అనుమానాస్పదంగానే ఈ బియ్యం కనుక మాయమై ఉంటే పేర్ని నాని ఎందుకు 1 కోటి రూపాయలు చెల్లిస్తాడు? చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. వారం రోజులుగా వారి కుటుంబం అంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఈ బియ్యం మాయమవడం వెనుక అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అది ఏదో 1-2 బస్తాలు కాదు, పెద్ద మొత్తంలో సుమారుగా 160 నుంచి 170 టన్నుల మొత్తంలో మాయమైపోవడం అది ఏదో చిన్న తేలికపాటి విషయం అయితే కాదు. ఇంతకీ ఆయన 1 కోటి రూపాయలు కట్టారంటేనే ఆ బియ్యానికి సంబంధించి ఆయనకు సంబంధికులు లేదంటే ఆయనకు సంబంధించిన వాళ్ళే మాయం చేశారని భావించినట్ట. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో, ఆయన అరెస్ట్ చేయడం కోసం పోలీసు ఎందుకు ఆలోచిస్తున్నారు, 1 కోటి రూపాయలు ఫైన్ కట్టడం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ మనోజ్, మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉందా అంటే అవుననే చెప్పాలి. అంటే ఈ చిక్కులు కూడా కారణం పేర్ని నాని ప్రభుత్వానికి రాసిన లేఖతో అసలు విషయం బయటపడింది. బేసిక్గా పేర్ని నాని సంబంధించిన గోడంలో తన సతీమణి పేరు మీద ఆ గోడం ఉంది. ఆ గోడంలో ప్రభుత్వానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అక్కడ ఉంచారు. అయితే ఆయన ఒక లేఖ రాశారు ఇటీమధ్య కాలంలో, ఈ మంత్ ఫస్ట్ వీక్లో. ఆయన ఏం రాశారంటే, నా గోదాంలో ఉంచిన బియ్యంలో కొంత షార్టేజ్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే అది ఒకవేళ మిస్ అయింది, ఎంత మిస్ అయింది అని చెప్తే నేను దానికి సంబంధించి తగు ఫైన్ కట్టడానికి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన తదుపరి యాక్షన్ నేను తీసుకునేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి పేర్ని నాని ఒక లేఖ పౌర సరఫరా శాఖకు లేఖ రాశారు. వెంటనే ఎప్పుడైతే ఆ లేఖ రాసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేల్కొనింది. ప్రభుత్వం వెంటనే దాని మీద కొంత సీరియస్ యాక్షన్ అయితే దీంట్లో కేవలం ఒక 5 బస్తాలో 6 బస్తాలో కాదు, 3807 బస్తాలు అంటే దాదాపుగా 185 టన్నులు అంటే 10 లారీల బియ్యం, మించుగా 10 లారీల బియ్యం మాయమైనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. సివిల్ సప్లైస్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో వెంటనే ఈ నెల 10వ తారీఖున అతని మీద కేసు అయితే పెట్టారు. కేవలం ఒక 10 బస్తాలో లేకపోతే ఒక 20 బస్తాలో ఎలుకలు తిన్నాయనో లేకపోతే ఇంకోటి తిన్నాయనో మిస్ అయితే అవ్వచ్చు, కానీ దాదాపుగా 10 లారీల బియ్యం ఎటుపోయింది అనే అంశం మీదనే ఇప్పుడు సివిల్ సప్లైస్ అధికారులు, పోలీస్ శాఖ దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడైతే కేసు నమోదు చేశారో
ఆ రోజు నుంచి కూడా పేర్ని నాని కుటుంబం అందుబాటులో లేదు, మచిలీపట్నంలో అందుబాటులో లేదు, ఇక్కడ విజయవాడలో కూడా ఎక్కడా లేరు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు ఆయన కోసం 3 బృందాలను ఏర్పాటు చేసి ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన సతీమణి తర్వాత కుమారుడితో సహా కుటుంబం మొత్తం కూడా లేరు అనేది పెద్ద ఎత్తున చర్చ. అయితే ఇంతలోపల